హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణలో బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2024కు సంబంధించి దాదాపు 2.72 లక్షల కోట్ల డబ్బులనైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎల్లుండి నుంచి మనకు 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి. ఇక ఏ పథకాలు అమలవుతాయి, దీనికి సంబంధించి మనకు ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. అంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను అందించడానికి నాకు సహాయపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు వీడియో పక్కనే షేర్ అని ఉంటుంది, ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు, మీ దోస్తులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు, వారు కూడా తెలుసుకుంటారనమాట. ఇక రెండో చూసుకుంటే మనకు వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక దయచేసి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మన తెలంగాణలో మనకు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. బడ్జెట్ కేటాయింపులు చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇక తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ డబ్బుల్లో మనకు కొన్ని పథకాలకైతే ఆమోదం తెలిపిందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి మనకు 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి. అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు మహిళలకు ఉపయోగపడే పథకాలు అనేవి ముందుగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి గ్యారెంటీలోని 500 రూపాయలకే మనకు సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక గ్యాస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా మహిళలందరూ కూడా ఈ వీడియోను చూడండి. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా 500 రూపాయల సిలిండర్ కోసం మహిళలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తల ద్వారా అర్హులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. వారి యొక్క మొబైల్ ఫోన్లో ఒక యాప్ అనేది ఇచ్చి వారు నేరుగా ఇళ్ళ వద్దకే వెళ్ళి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలు తీసుకుని వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి అక్కడ వారి వివరాలన్నీ నమోదు చేస్తారనమాట. వారి వివరాలన్నీ కూడా ఆ యాప్లో నమోదు చేసి వారికి డబ్బులు అయితే మనకు అంటే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇక అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఈ పథకం మనకు ఎల్లుండి నుంచి అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుందన్నమాట. ఇక అధికారికంగా మనకు ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఎల్లుండి లేదా ఈ వారం చివరి వారం నుంచి, ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది అమలవుతుంది. ఇక దీంతో పాటు మనకు ఫ్రీ కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు విడుదల చేయడానికి కూడా, ఈ పథకాన్ని కూడా విడుదల చేయడానికి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం అయితే లభించింది. ఇక అసెంబ్లీలో మనకు 200 యూనిట్ల వరకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల కరెంట్ అనేది వినియోగించుకుంటారో అటువంటి వారందరికీ కూడా మనకు ఉచితంగా వారి కరెంటు బిల్లే కట్టాల్సిన అవసరం లేదండి. మామూలుగా అయితే ఈ నెల నుంచే ఈ పథకం అమలు కావాల్సి ఉంది. ఫిబ్రవరి కరెంటు బిల్లే మీరు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావాల్సి ఉంది. కానీ మనకు అసెంబ్లీలో ఆమోదం పొందాలి. ఏ పథకం ప్రకటించినా కూడా అసెంబ్లీలో మంత్రివర్గ ఆమోదం అనేది పొందాలి. దానికోసం ఒక జీవో అనేది తీసుకొస్తారు. అలాగే దానికోసం మనకు పక్కాగా కేటాయింపు అనేది చేస్తారన్నమాట డబ్బులు. ఈ పథకానికి సంబంధించి కూడా మనకు దాదాపు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. ఈ డబ్బులు అనేది కేటాయించి ఎవరైతే 200 యూనిట్ల లోపు కరెంటు కాలుస్తారో, ఏ కుటుంబం అయినా కానివ్వండి, ఏ కులమైనా కానీ వారందరికీ కూడా ఈ ఫ్రీ కరెంట్ అనేది అమలు చేస్తారు. ఇక దాదాపు ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకే కొన్ని లక్షల కోట్లను అయితే వెచ్చించడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన అయితే చేసిందనమాట. ఇందులో భాగంగానే మనకు దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయట. ఇందులో కేవలం 64 లక్షల మంది మాత్రమే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని, ఈ 64 లక్షల మందికి మాత్రమే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక దాదాపు మరొక
30 లక్షల కార్డులు అయితే ఉంటాయంటే 26 లక్షల కార్డులు అయితే ఉంటాయి. 26 లక్షల కార్డుల్లో కూడా ఇంకా కొత్త కార్డుల కోసం అయితే కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక కొత్త కార్డులు వచ్చిన వెంటనే కూడా మరికొంతమందికి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది అనేది ప్రభుత్వ వాదన అన్నమాట. ఈ విధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు అలాగే ఫ్రీ కరెంటుకి సంబంధించి తెలంగాణలో బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఈ పథకాల అమలుకు కూడా మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. ఇక అన్నిటికంటే ముందుగానే ఈ నెల చివరి వారము లేదా ఎల్లుండి నుంచి ఈ పథకాలు అయితే అమలు అవుతాయన్నమాట. ఇక వీటితో పాటు అందరూ ప్రతి నెల కూడా వృద్ధులు కానీ వితంతువులు కానీ దివ్యాంగులు కానీ ఎదురు చూసేది ఆ పింఛన్ల కోసం. ఇప్పట్లో మనకు గతంలో చూసుకుంటే తెలంగాణలో ఆసరా పింఛన్లు అయితే ఇచ్చేవారు. కేవలం 2000 మరియు 4000 రూపాయలు, 2016 రూపాయలు, 4016 రూపాయలు ఈ విధంగా పెన్షన్లు అయితే ఇచ్చేవారు. ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, HIV బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వీరైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల 2016 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 4016 రూపాయలను ఇచ్చేవారు అనమాట. ఇప్పటికి కూడా అదే పెన్షన్ వస్తుంది. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మనకు 6 గ్యారెంటీల్లో భాగంగా చేయూత అనే గ్యారెంటీ ద్వారా ప్రతి నెల కూడా పింఛన్లను వృద్ధులు, వితంతువులు, మనకు ఒంటరి మహిళలు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, HIV బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలు వీరందరికీ కూడా ప్రతి నెల కూడా 4000 16 రూపాయలు తీసేశారండి. 16 రూపాయలు ఇవ్వరు, 4000 రూపాయలు ఇస్తారండి స్టాండర్డ్గా. వీరందరికీ కూడా 4000 రూపాయలు అయితే ఇస్తాము. అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు, వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6000 రూపాయలు, 6016 కాదండి 6000 రూపాయలే కేవలం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో అయితే కేటాయింపులు అయితే చేశారండి. ఈ పింఛన్లకు సంబంధించి కూడా మనకు గతంలో ఏవైతే ఆసరా పింఛన్ల కింద ఇచ్చేవారు, ఇక ఇప్పుడు మనకు చేయూత పింఛన్లు అయితే చేయబోతున్నారు. అంటే చేయూత అనే పేరైతే పెట్టడం జరిగింది. ఈ చేయూత పింఛన్లకు సంబంధించి కూడా ఎవరికైనా కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకున్నారు చాలామంది. ఈ కొత్త పింఛన్లు వచ్చే వారికి అందరికీ కూడా మనకు చేయూత గుర్తింపు కార్డు కూడా ఇస్తారు. అంటే ఆసరా గుర్తింపు కార్డులు గతంలో ఏ విధంగా ఇచ్చారో మీ పేరు మీద అదేవిధంగా ఈ చేయూత పింఛన్ కార్డులు కూడా ఇస్తారు. మహిళా రైతులు ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా చేయూత గుర్తింపు కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చేయూత పింఛన్ల కింద కూడా మనకు 4000 ప్రతి నెల కూడా 6000 రూపాయల పింఛన్లు అయితే పెంపుకు కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఇక ఇవన్నీ కూడా ఎల్లుండి నుంచే అమలు కాబోతున్నాయి అన్నమాట. ఈ 3 పథకాలకు సంబంధించి తెలంగాణ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు కూడా చేయడం జరిగింది. మనకు 500కే సిలిండరు, ఫ్రీ కరెంటు, పింఛన్లు 4000 మరియు 6000 రూపాయలను అయితే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పథకాలు అయితే కొనసాగబోతున్నాయి. ఈ నెల చివరి వరకు ఈ పథకాలు అయితే ఉంటాయి. ఇక వచ్చే నెల నుంచి మరెన్నో పథకాలను అమలు చేయడానికి ముఖ్యంగా రైతుల కోసం అయితే పథకాలు అయితే రాబోతున్నాయండి. ఈ రైతులకు సంబంధించి కూడా మనకు 2 లేదా 3 పథకాలు ఇప్పట్లో అమలయ్యే అవకాశం ఉంది. ఆ పథకాలకు సంబంధించి కూడా నేను వివరాలు అనేటివి తెలియజేస్తాను.